పాలక్ చపాతీ ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం. పాలక్ కట్టని బాగా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని, ఒక ఆనియన్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, క్యారెట్‌ని చిన్న చిన్నగా తరుముకోండి. ఒక అల్లం ముక్కను కూడా చిన్న చిన్నగా తరుముకోండి. ఒక పచ్చిమిర్చి వేసుకొని, 3 కప్పుల గోధుమ పిండి, 2 కప్పుల శనగపిండి వేసుకొని, అందులో అన్ని వెజిటబుల్స్ వేసుకొని, రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, కొంచెం జీరా వేసుకొని బాగా మిక్స్ చేయండి. వీలైతే గరం మసాలా కూడా వేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం 3 కప్పుల 3 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేయండి. నేను వీడియోలో చూపించినట్లు వాటర్ కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఉంటుంది. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోండి. బాగా ముద్ద అయ్యేలాగా కలుపుకోండి. మరీ అంత మెత్తగా కాకుండా, మరీ అంత పల్ల పల గట్టిగా కాకుండా, మామూలుగా మనం చపాతీ పిండి అయితే ఎలా కలుపుకుంటామో నేను వీడియోలో చూపించినట్లు అలా బాగా మసాజ్ చేస్తూ కలపండి. బాగా కలిపితే ఎంత బాగా కలిపితే చపాతీ అంత బాగా పొంగుతుంది పాలక్ చపాతీ. సో ఇలా చేశాక 10 నిమిషాలు ఆగిన తర్వాత మరి కొంచెం ఆయిల్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించినట్లు మిక్స్ చేయండి. దాన్ని చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకొని, పెనం బాగా హీట్ అయినప్పుడు ఆ చపాతీ అనేది దాని మీద వేసి బాగా కాల్చండి. అది కూడా బటర్ వేసి కాల్చండి. బటర్ వేసి కాలుస్తే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కదా, ఆయిల్ కంటే బటర్ వేస్తే చాలా బాగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో నేను వీడియోలో చూపించినట్లు మా అమ్మాయి షేప్లలో అయితే చాలా ఇష్టంగా తింటుంది కాబట్టి ట్రయాంగిల్ షేప్లో యూజ్ చేసి కట్ చేశాను. దానికి స్టఫింగ్ కోసము నేను పెరుగుని సాల్ట్ వేసి పెట్టానండి. చాలా ఇష్టంగా తినింది. మీకు కూడా ఇలాంటి టిఫిన్ కానీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళకి కానీ చిన్నగా పిల్లలకు కానీ ఈ పాలక్ చపాతీ అనేది చాలా ఇష్టంగా తింటారు. మీరు సాస్తో కానీ లేకపోతే మీకు నచ్చిన కర్రీతో కానీ తినండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఫార్వర్డ్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేమైతే ఇవాళ ఈ పాలక్ చపాతీని అల్లం పచ్చడితో తిన్నామండి. చాలా ఎమ్మీగా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.